తీవ్రంగా గొడ్డలతో నరికేసి నా సొంత చెల్లెల్ని మా అన్నయ్య ముఖ్యమంత్రి నాకు న్యాయం చేయలేదు, ఇక్కడ ఉన్న ఆడపడుచులకి రాష్ట్రానికి ఏం చేస్తాడండి. కాబట్టి మీరు ఆ ఫ్యాన్కి ఓటేయకండి అని చెప్పి దండం పెట్టి వేడుకుంటుంది. ఆడదాని ఉసురు తగిలినోడు ఎవడో బాగుపడ్డు, ఈ ప్రభుత్వం కూడా మట్టిలో కొట్టుకుపోవడం 100% కరెక్ట్. ఇంకోటి, ఎవడైనా సొంత అన్న ఎవడైనా చెల్లెలు చీర కట్టుకుంటే మంచి చీర, ఆవిడ పసుపు రంగు చీర కట్టుకుంది శుభం, కానీ తెలుగుదేశం చీర, ఇంకా అంతకుమించి అంటే మీ ఆవిడ కట్టేది కాంగ్రెస్ చీర అంటే ఎవరైనా చీర కట్టుకుంటే మహాలక్ష్మిలో ఉన్నావు తల్లి, నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావమ్మా అంటాం మనం. మరి ఈయన ఏంటో మరి చీర మీద కూడా, చెల్లెల చీర మీద కూడా కామెంట్లు చేయడం అంటే ఎంత దౌర్భాగ్యం ఇది. మనం ఆలోచించుకోవాలి. పథకాలు ఏమి లేవు, బొంగులో పథకాలు ఉన్నారు జనం, పథకాల మీద ఏమి లేవు. మొత్తం మా డబ్బులు మాకు ఇస్తున్నాడు, ఓటుకి 6 లక్షలు ఇచ్చినా కూడా పెట్టాపురంలో అంటున్నారు, అలాది శ్రీకాకుళంలో అన్నారు ఒక మాట, అలాది ఏడుబో మా డబ్బులు మాకు ఇస్తున్నాడు, ఆయన ఏమైనా ఇస్తున్నాడు ఏంటి అన్నారు. కాబట్టి మనం ఏంటంటే మనం ఆలోచించాల్సింది సంక్షేమం దిశగా ఎన్నో అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు. బ్రహ్మాండంగా విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఆ మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో బీజేపీ వారు కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక అమలు అయితే ఆంధ్ర రాష్ట్రంలో మన ఉమ్మడి కూటమి వచ్చినప్పటి నుంచి ఆ ప్రణాళిక, ఆ మేనిఫెస్టోను అమలు చేస్తారు. 5 ఏళ్లలో సువర్ణ బంగారు మనం ఏదైతే అనుకున్నామో ఆ చరిత్ర మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ హాయిగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా మీరు ఏదన్నా అడిగే ఉంటే అడగండి. కాపాడి ఎవరన్నారు? ఎస్సీలు అంటే ఒప్పుకోరు, ఉద్యమ నేత కదండి, కాపు ఉద్యమం, బొంగులో ఉద్యమ నేత. ఇప్పుడు ఎస్సీలు వెళ్ళి నేను మా ఎస్సీ అంటే ఊరుకోరు. మాదిగల దగ్గరికి వెళ్ళి మేము పద్మనాభ మాదిగ అంటే ఎప్పుడు వచ్చారు, రే బయటికి వెళ్ళి అంటారు. బట్ అక్కడ సౌదరీస్లోకి వెళ్ళి నేను పద్మనాభ సోదరు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఎడిదిరిగే కాపుల్లోనే దౌర్భాగ్యం ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఎవడైనా వచ్చేమంటే మన కులంలోకి వచ్చేసి ఎవడైనా సరే ముందు వచ్చేసి ఏమంటారంటే మేము కాపు అంటాడు, మనం ఇంటి పేరు అడగం. ఇప్పుడు అదే సోదరుల్లో మేము సోదరు ఉన్నాను అనుకో, ఇంటి పేరు ఏంటి